అంటే ఉరికిచ్చుడు, అంటే రోడ్డెక్కుడు. ఎవ్వళ్ళకెవ్వలు తగ్గుతలేరు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు లీడర్లు. పార్టీల నడుమ, లీడర్ల నడుమ పంచాదులు రోజు రోజుకు గట్టిగా ముదురుతున్నాయి. ఇదివరదాకా మాటలతోనే యుద్ధం చేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వారం చేతుల దాకా పోతున్నది. ఇక చూడుర్రి, రాజన్న సిరిసిల్లల కార్ పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు కొట్లాట గట్టి అయింది. ఆగో ఆగో ఎటోళ్ళనట్టు నూకేసుడు, లాఠీలు జులిపిచ్చుడు, కాలు రెక్కలు బట్టి ఎత్తుకపోయి బండి ఎక్కిచ్చుడు. సోమవారం పొద్దుగాల అగ్గి ముట్టించినట్టే అయింది పోన్రే. రాజన్న సిరిసిల్ల పట్నంలో నేతన్న చౌరాస్తల సై అంటే సై అనుకుండ్రు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు. పోలీసు పటాలం అంతా దిగి పరుగులు పెట్టించినా సరే, ఎటోళ్ళనట్టు ఆగబట్టినా సరే అస్సలు మాటినలేదు లీడర్లు. కొట్టుకొనికనే తయారైనరు. తొలుత సెంటర్ మంత్రి బండి సారు రాజీనామా పెట్టాలి అని గులాబీ లీడర్లు అంతా పోటువోలు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు. అది చూసి కారు పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా కాషాయ లీడర్లు రోడ్డు ఎక్కిండ్రు. నేతన్న చౌరస్తల 2 దిక్కులోళ్ళు బస్తీమే సావాలనుకుండ్రు. పోలీసోళ్ళు గిట లేకపోయినంటే మాత్రం రణరంగం ఎక్కడి దాకా పోయేదో ఏమో మరిగా. నిన్న మొన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న సిరిసిల్ల ఒక్కటేసారి బగ్గుమన్నది. ఇంకో దిక్కు ఒక్క సిరిసిల్లనే కాదు, అటు కరీంనగర్, యములాడ, మానకొండూరు ఇట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం గులాబీ లీడర్లు నిరసనలు చేసిండ్రు. ఇక అట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కావాల్సుకొని కయ్యంది ఇస్తాన్రు అన్నట్టు గరం అవుతుండ్రు పువ్వు పార్టీ లీడర్లు. సెంటర్ మంత్రిని టార్గెట్ చేస్తాన్రు అన్నట్టు మాట్లాడిండు రామచంద్రరావు సారు. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకుని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి ఒక వ్యక్తిని, ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేస్తుంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అయ్యేసి కాదన్నట్టు. తప్పు చేసిన వాళ్ళ సంగతి ఏందో చట్టం చూసుకుంటది. నడమలొల్లు లేంటి అన్నట్టు మాట్లాడుతుండ్రు కాషాయ లీడర్లు. మరి ఇక వ్యవహారం ఎక్కడి దాకా పోతుందో ఏమో గానీ గీ నడమ కారు పార్టీ వాళ్ళకు, కమలం పార్టీ వాళ్ళకు చింతం పడతలేదు కదా. నెరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే యుద్ధానికి తయారైతాన్రు. మరి ఇక ఇప్పుడే గిట్లుంటే ఇక పోత ఇంకెంత ఉడికెక్కుతుందో రాజకీయం అనుకుంటారు పబ్లిక్.